హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా ఏ కారణం లేకుండా ఇతరుల్ని తప్పుపడుతూ ఉంటే నువ్వు ఇతరులను ఎందుకు తప్పుపడుతున్నావు అని అడుగుతాం కదా. వై ఆర్ యూ ఫైండింగ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్? వై ఆర్ యూ ఫైండింగ్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్? కొందరిని అర్థం చేసుకోవడం సులభం కాదు కదా. అతన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ హిమ్. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ హిమ్. ఒక్కోసారి ఏదైనా పని చేయడానికి చెప్పే వరకు ఆగమని చెబుతాం కదా. నేను చెప్పే వరకు ఆగండి. వెయిట్ టిల్ ఐ సే సో. వెయిట్ టిల్ ఐ సే సో. ఎవరైనా చెప్పింది పూర్తిగా నిజమని నమ్మితే మీరు చెప్పింది పూర్తిగా నిజం అని చెబుతాం కదా. వాట్ యు సెడ్ ఈజ్ కంప్లీట్లీ ట్రూ. వాట్ యు సెడ్ ఈజ్ కంప్లీట్లీ ట్రూ. ఎవరికైనా ఏవైనా ముఖ్యమైన విషయాలు చెప్పిన తరువాత అవి వాళ్ళకి గుర్తున్నాయో లేదో అడిగి తెలుసుకుంటాం కదా. నేను చెప్పినవన్నీ నీకు గుర్తున్నాయా? డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఐ సెడ్? డూ యూ రిమెంబర్ ఎవ్రీథింగ్ ఐ సెడ్? నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఎ స్లైట్ హెడేక్. ఐ హ్యావ్ ఎ స్లైట్ హెడేక్. ఎవరైనా దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటే అతను దుర్మార్గుడు అని చెబుతాం కదా. హీ ఈజ్ ఎ వికెడ్ పర్సన్. హీ ఈజ్ ఎ వికెడ్ పర్సన్. అలాగే ఉద్యోగం దొరకడం కష్టం అని ఇలా చెప్పాలి. ఇట్స్ హార్డ్ టు ఫైండ్ ఏ జాబ్. ఇట్స్ హార్డ్ టు ఫైండ్ ఏ జాబ్. అందరూ మాట్లాడడానికి భయపడుతున్నప్పుడు ఎవరైనా మాట్లాడితే అలా అనడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది అంటాం కదా. హౌ డిడ్ యూ హ్యావ్ ద కరేజ్ టు సే దట్? హౌ డిడ్ యూ హ్యావ్ ద కరేజ్ టు సే దట్? ఎవరైనా సలహా ఇచ్చినా పట్టించుకోకపోతే అతను ఆమె సలహాను పట్టించుకోలేదు అంటాం కదా. హీ ఇగ్నోర్డ్ హర్ అడ్వైస్. హీ ఇగ్నోర్డ్ హర్ అడ్వైస్. కొందరిని మెప్పించడం చాలా కష్టం కదా. అతన్ని మెప్పించడం కష్టం. ఇట్స్ హార్డ్ టు ప్లీజ్ హిమ్. ఇట్స్ హార్డ్ టు ప్లీజ్ హిమ్. గుడి ఎంత దూరంలో ఉందో తెలియకపోతే అడిగి తెలుసుకుంటాం కదా. గుడి ఎంత దూరంలో ఉంది? హౌ ఫార్ ఈజ్ ద టెంపుల్? హౌ ఫార్ ఈజ్ ద టెంపుల్? కొన్ని ప్రదేశాలలో వాహనాలు నిలపడానికి స్థలం దొరకడం కష్టం కదా. స్టేడియం దగ్గర పార్కింగ్ స్థలం దొరకడం కష్టం. ఇట్స్ హార్డ్ టు ఫైండ్ ఏ పార్కింగ్ స్పాట్ నియర్ ద స్టేడియం. ఇట్స్ హార్డ్ టు ఫైండ్ ఏ పార్కింగ్ స్పాట్ నియర్ ద స్టేడియం. బాగా జలుబు చేసినప్పుడు ముక్కు దెబ్బేస్తుంది కదా. నా ముక్కు దెబ్బేసింది. మై నోస్ ఈజ్ బ్లాక్డ్. మై నోస్ ఈజ్ బ్లాక్డ్. ఎవరైనా వాళ్ళ పనులు చేయించుకోవడానికి అవసరం లేకపోయినా ఎదుటి వాళ్ళని పొగుడుతూ ఉంటే అతను భజనగాడు అంటాం కదా. హీ ఈజ్ ఏ సికఫెంట్. హీ ఈజ్ ఏ సికఫెంట్. కొన్ని సంఘటనలు మర్చిపోవడం కష్టం కదా. ఆ సంఘటన మర్చిపోవడం కష్టం. ఇట్స్ హార్డ్ టు ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్. ఇట్స్ హార్డ్ టు ఫర్గెట్ దట్ ఇన్సిడెంట్. మన వీపు మీద ఏదైనా పాకినట్లుగా అనిపిస్తే నా వీపు మీద ఉన్నది సాలీడా అని అడుగుతాం కదా. ఈజ్ దట్ ఏ స్పైడర్ ఆన్ మై బ్యాక్? ఈజ్ దట్ ఏ స్పైడర్ ఆన్ మై బ్యాక్? ఎవరైనా నమ్మించి ద్రోహం చేస్తే అతను నమ్మక ద్రోహి అని చెబుతాం కదా.
హీ ఈజ్ ఎ బిట్రేయర్. హీ ఈజ్ ఎ బిట్రేయర్. ఏ విషయంలోనైనా ఇతరుల్ని నిందించడం సులభం కదా. ఇతరులను నిందించడం సులభం. ఇట్స్ ఈజీ టు బ్లేమ్ అదర్స్. ఇట్స్ ఈజీ టు బ్లేమ్ అదర్స్. అలాగే నన్నుగా అంగీకరించగలవా అని ఇలా అడగాలి. కెన్ యూ యాక్సెప్ట్ మీ యాజ్ ఐ యామ్? కెన్ యూ యాక్సెప్ట్ మీ యాజ్ ఐ యామ్? ఏదైనా ప్రయాణం చేసి వచ్చిన తరువాత అనారోగ్యానికి లోనైతే ఆ ప్రయాణం తర్వాత నాకు అనారోగ్యంగా ఉంది అని చెబుతాం కదా. ఐ ఫీల్ సిక్ ఆఫ్టర్ దట్ జర్నీ. ఐ ఫీల్ సిక్ ఆఫ్టర్ దట్ జర్నీ. అలాగే నేను బట్టలు ఉతుకుతాను, ఈలోగా నువ్వు గది శుభ్రం చెయ్యి అని ఇలా చెప్పాలి. ఐ విల్ వాష్ ద క్లోత్స్ మీన్ వైల్ యూ క్లీన్ ద రూమ్. ఐ విల్ వాష్ ద క్లోత్స్ మీన్ వైల్ యూ క్లీన్ ద రూమ్. కొందరు ఏ విషయాన్ని తీవ్రంగా తీసుకోరు కదా. అతను ఏది తీవ్రంగా తీసుకోడు. హీ డజంట్ టేక్ ఎనీథింగ్ సీరియస్లీ. హీ డజంట్ టేక్ ఎనీథింగ్ సీరియస్లీ. మన స్నేహితుల ఇంటికి బంధువులు వచ్చారేమో అడిగి తెలుసుకుంటాం కదా. ఇటీవల మీ బంధువులు వచ్చారా? డిడ్ యువర్ రిలేటివ్స్ కమ్ రీసెంట్లీ? డిడ్ యువర్ రిలేటివ్స్ కమ్ రీసెంట్లీ? అలాగే ఆమె చిరునవ్వుతో అతని క్షమాపణను అంగీకరించింది అని ఇలా చెప్పాలి. షీ యాక్సెప్టెడ్ హిజ్ అపాలజీ విత్ ఏ స్మైల్. షీ యాక్సెప్టెడ్ హిజ్ అపాలజీ విత్ ఏ స్మైల్. పార్టీకి ఎవరినైనా ఆహ్వానించారో లేదో తెలుసుకోవడానికి మీరు అతన్ని పార్టీకి ఆహ్వానించారా అని అడుగుతాం కదా. డిడ్ యూ ఇన్వైట్ హిమ్ టు ద పార్టీ? డిడ్ యూ ఇన్వైట్ హిమ్ టు ద పార్టీ? మనకు బాగా ఇష్టమైన వాళ్లకు అనారోగ్యంగా ఉంటే మీ ఆరోగ్యం గురించి నేను ఆందోళన చెందుతున్నాను అని చెబుతాం కదా. ఐ యామ్ వరీడ్ అబౌట్ యువర్ హెల్త్. ఐ యామ్ వరీడ్ అబౌట్ యువర్ హెల్త్. అలాగే అతను తన తల్లిదండ్రులను ప్రమాదంలో కోల్పోయాడు అని ఇలా చెప్పాలి. హీ లాస్ట్ హిజ్ పేరెంట్స్ ఇన్ యాన్ యాక్సిడెంట్. హీ లాస్ట్ హిజ్ పేరెంట్స్ ఇన్ యాన్ యాక్సిడెంట్. మన ఇంటి చిరునామా చెప్పేటప్పుడు ఏ అంతస్తులో నివసిస్తున్నామో చెబుతాం కదా. నేను మొదటి అంతస్తులో నివసిస్తున్నాను. ఐ లివ్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్. ఐ లివ్ ఆన్ ద ఫస్ట్ ఫ్లోర్. కట్నం తీసుకురాకపోతే కొందరు మాటలతో దెప్పి పొడుస్తూ ఉంటారు కదా. కట్నం తీసుకురాలేదని వాళ్ళు ఆమెను దెప్పి పొడుస్తున్నారు. దే ఆర్ డిరైడింగ్ హర్ సిన్స్ షీ డిడెంట్ బ్రింగ్ ద డౌరీ. దే ఆర్ డిరైడింగ్ హర్ సిన్స్ షీ డిడెంట్ బ్రింగ్ ద డౌరీ. అలాగే రేపు నా మేనల్లుడి నామకరణ మహోత్సవం అని ఇలా చెప్పాలి. టుమారో ఈజ్ మై నెఫ్యూస్ నేమింగ్ సెర్మనీ. టుమారో ఈజ్ మై నెఫ్యూస్ నేమింగ్ సెర్మనీ. ఎవరైనా సూపర్ మార్కెట్కి వెళితే ఆ విషయం చెబుతాం కదా. ఆమె ఇప్పుడే సూపర్ మార్కెట్కు వెళ్ళింది. షీ హ్యాస్ జస్ట్ గాన్ టు ద సూపర్ మార్కెట్. షీ హ్యాస్ జస్ట్ గాన్ టు ద సూపర్ మార్కెట్. ఎక్కువసేపు టీవీ చూస్తే విసుగనిపిస్తుంది కదా. నేను టీవీ చూసి చూసి విసిగిపోయాను. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ వాచింగ్ టీవీ. ఐ యామ్ టైర్డ్ ఆఫ్ వాచింగ్ టీవీ. అలాగే సాయం చేయడానికి కానీ సలహా ఇవ్వడానికి కానీ ఎవరూ లేరు అని ఇలా చెప్పాలి. దేర్ ఈజ్ నో వన్ టు హెల్ప్ ఆర్ అడ్వైస్. దేర్ ఈజ్ నో వన్ టు హెల్ప్ ఆర్ అడ్వైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.